రాజమండ్రిలో కల్తీపాల ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. 5 నిండు ప్రాణాలను బలి తీసుకున్న ఈ విషాద ఘటనలో పాల కల్తీకి గల కారణంపై అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పాల కూలింగ్ కోసం ఉపయోగించే యంత్రంలో కూలాంట్ లీక్ అయి పాలలో కలవడం వల్లే ఈ విషాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ పరిసర ప్రాంతాలకు చెందిన 46 మంది రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాడు. రాజమండ్రిలోని పలు కాలనీలో మొత్తం 106 కుటుంబాలకు నిత్యం పాలను సరఫరా చేస్తున్నాడు. ఇందుకోసం ఇతడు అనధికారికంగా వరలక్ష్మి డైరీని నిర్వహిస్తున్నాడు. రోజు 3 క్యాన్లలో 120 లీటర్ల పాలను సేకరిస్తాడు. వాటిని డైరీలో భద్రపరిచి మరుసటి రోజు ఉదయం ఇళ్లకు సరఫరా చేస్తాడు. ఇందుకోసం డైరీలో పరిశ్రమల్లో ఉపయోగించే కూలాంట్ను ఉపయోగిస్తున్నాడు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఫిబ్రవరి 15న డైరీలోని కూలింగ్ మిషన్ కూలాంట్ లీక్ అయింది. అది ఓ క్యాన్లోని పాలల్లో కలిసింది. గణేష్ ఆ విషయాన్ని గుర్తించకుండా ఆ విషపూరితమైన పాలను ప్రజలకు ఎప్పటిలాగానే సరఫరా చేశాడు. 2 రోజుల తర్వాత అతడు కూలింగ్ యంత్రానికి మరమ్మతులు చేయించినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవానికి పాలు, ఇతర ఆహార పదార్థాలను నిల్వ చేసే కూలింగ్ యంత్రాల్లో ప్రొపైలీన్ గ్లైకాల్ వాడాలి. కానీ గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న డైరీలో ప్రొపైలీన్ గ్లైకాల్కు బదులు ఇథిలిన్ గ్లైకాల్ వాడుతున్నాడు. ఇథిలిన్ గ్లైకాల్ను కార్లు, ట్రక్కులు, హెచ్వీఏసీ సిస్టమ్స్, పరిశ్రమల్లోని చిల్లర్లలో కూలాంట్గా వాడతారు. డీ-ఐసింగ్ ద్రవాలు, బ్రేక్ ఫ్లూయిడ్లు, పెయింట్లు, ప్లాస్టిక్, పాలిస్టర్ ఫైబర్ల తయారీలోనూ దీన్ని వాడతారు. డైరీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో దీన్ని వాడడం ప్రమాదకరం. ఇది లీక్ అయి మనం తీసుకునే పదార్థాల్లో గనక కలిస్తే అత్యంత ప్రమాదకరం. కానీ చాలా మంది వ్యాపారులు ప్రొపైలిన్ గ్లైకాల్ కూలాంట్ కు ఖర్చు ఎక్కువ అవుతుందని భావించి ఇథిలిన్ గ్లైకాల్ ను కూలాంట్ గా వాడుతున్నారు. పాల వ్యాపారి గణేష్ కూడా ఇలాగే చేశాడు. మిషన్ నుంచి లీక్ అయి ఇది పాలల్లో కలవడంతో ఈ ఘోరం జరిగింది. ఇథిలిన్ గ్లైకాల్ ఎంత ప్రమాదకరమైందంటే కేవలం 50 మిల్లీలీటర్ల ఇథిలిన్ గ్లైకాల్ మనిషి శరీరంలోకి వెళ్లినా ప్రాణాంతకంగా మారుతుంది. శరీరంలో ప్రవేశించిన అరగంట నుంచి మద్యం తాగినట్టుగా మత్తు మొదలవుతుంది. ఆ తర్వాత 12 గంటల వరకు మగతగా ఉంటుంది. అది తీవ్ర రూపం దాల్చి తలనొప్పి, వికారం, వాంతులు మొదలవుతాయి. ఆ తర్వాత 24 గంటల్లో మెటబాలిక్ యాసిడోసిస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, రక్తపోటు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇథిలిన్ గ్లైకాల్ ప్రధానంగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించిన 24 గంటల్లో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. విపరీతమైన నొప్పి వస్తుంది. మూత్రం ఆగిపోవడం లేదా తక్కువగా రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వాస్తవానికి ఇథిలిన్ గ్లైకాల్ తీపిగా ఉంటుంది. దీని పిల్లలు, పెంపుడు జంతువులు పొరపాటును కూడా తాగకుండా చేదుగా ఉండే రసాయనాలను కలుపుతారని నిపుణులు తెలిపారు. పాల వ్యాపారి గణేష్ ఈ నెల 16న పోసిన పాలు కూడా చేదుగా ఉన్నాయని కొంతమంది బాధితులు చెప్పడంతో ఇందులో కూలాంట్ కలిసి ఉండొచ్చని అధికారులకు అనుమానం వచ్చింది. 64 కుటుంబాల నుంచి రక్త నమూనాలను, పాల నమూనాలను సేకరించి సీరం, కిడ్నీ, కాలేయ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. చికిత్స పొందుతున్న మృతి చెందిన వారి రక్త, మూత్ర నమూనాలను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్లోని ల్యాబులకు పంపారు. ఫలితాలు వచ్చేందుకు 3 రోజుల నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ఆ నివేదికలు వచ్చిన తర్వాత పాలల్లో ఏం కలిసింది అనేది నిర్ధారించనున్నారు. యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడైనా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి 4 మరణాలు జరిగినాయి. ఈ 4కి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగినాయి. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 4 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 4 డీటెయిల్స్, 4 పేర్లు కూడా చెప్తాను. 4 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధాకృష్ణమూర్తి గారు అండ్ శేషగిరి రావు గారు.
సో నలుగురు కూడా వేరియస్ డిఫరెంట్ డేస్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము. సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. మేడం, చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఇళ్లలోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్. సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ ఆల్సో మేము మీకు ఇస్తున్నాం. అంటే మరోవైపు బాధితుల వేదనలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఏడాదిన్నర వయసు చిన్నారి కోసం ఇప్పటికే 8.5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని, 72 గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారని అతడి తండ్రి లోవరాజు కన్నీరు పెట్టుకున్నారు. తన కుమారుడు రితిక్ ఈ నెల 16న పాలు తాగి వాంతులు చేసుకున్నాడని ఆయన చెప్పారు. ఆసుపత్రిలో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. కల్తీపాల ఘటనలో ఇప్పటికీ 5 ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 12 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజమండ్రి జీజీహెచ్ డాక్టర్లు మాత్రం ఆమె కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరి మృతి చెందారని చెప్పినట్లు సమాచారం. మృతుల కుటుంబాల ఫిర్యాదుల మేరకు పాల వ్యాపారి గణేష్ పై వివిధ పోలీస్ స్టేషన్స్ లో 4 కేసులు నమోదయ్యాయి. కేసును వేగంగా దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. బాధితుల చికిత్సకయ్యే ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.